వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయం అప్పుడే సెగలు కక్కుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉన్నా ఇప్పుడే రాష్ట్రంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే 2028 ఎన్నికల్లో ఎలాగైనా జెండా పాతాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటి నుంచే పక్కా వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్ట్రాంగ్ చేయడంతో పాటు 2.5 ఏళ్ల ముందే దేశంలోనే టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్టులను రంగంలోకి దింపేందుకు ఇరు పార్టీలు రెడీ అయ్యాయనే టాక్ నడుస్తోంది. హస్తం పార్టీ కోసం సునీల్ కనుగోలు, కారు పార్టీని మళ్లీ ట్రాకులోకి తెచ్చేందుకు చాణక్యుడు ప్రశాంత్ కిషోర్ మరోసారి తెలంగాణ గడ్డపై ఎంటర్ కాబోతున్నారనే గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ ఎక్కిస్తున్నాయి. అసలు ఈ ఇద్దరు దిగ్గజ వ్యూహకర్తల రీ ఎంట్రీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ కు, కేసీఆర్ వేస్తున్న రివర్స్ స్కెచ్ కు గల కారణాలేంటి? అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయమున్న తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అప్పుడే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అధికారం చేతిలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ఎవరి వ్యూహాల్లో వారు మునిగిపోయారు. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం రెండు పార్టీలు గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్స్ మొదలుపెట్టేశాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఇరు పార్టీల అధినేతలు పక్కా ప్లాన్లతో ముందుకు సాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం 2.5 ఏళ్ల ముందే దేశంలోనే టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్టులను రంగంలోకి దింపేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నారు. హస్తం పార్టీ కోసం సునీల్ కనుగోలు, కారు పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెలంగాణ గడ్డపై అడుగు పెట్టబోతున్నారనే వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో కేడర్ను సిద్ధం చేయడమే ఈ ముందస్తు ప్లాన్ల వెనుక ఉన్న అసలు రహస్యం. ఇద్దరు దిగ్గజ వ్యూహకర్తల రీఎంట్రీ గుసగుసలతో రాష్ట్రంలో అప్పుడే పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. అసలు ఈ వార్తల్లో నిజమెంత? తెర వెనుక ఏ పార్టీ ఎలాంటి అడుగులు వేస్తోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటి నుండే గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డ గులాబీ, హస్తం పార్టీలు సర్వశక్తిలా ఒడ్డుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చి కొంతకాలమే అయినా కాంగ్రెస్ పార్టీలో అప్పుడే అంతర్గత లోపాలు బయటపడుతున్నాయనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వానికి, పార్టీ క్యాడర్కు మధ్య సరైన కమ్యూనికేషన్ లేదనే భావన సీఎం రేవంత్ రెడ్డిలో బలంగా నాటుకుపోయింది. తాము ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో వెళ్లడం లేదని సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం లోపించడం వల్ల ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటోందని అధిష్టానం కూడా భావిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదని గ్రహించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు గేర్ మార్చాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. లోపాలను సరిదిద్ది పార్టీని, ప్రభుత్వాన్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక బలమైన శక్తి అవసరమని ఆయన నమ్ముతున్నారు. అందుకే గత ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన పాత మిత్రుడు సునీల్ కనుగోలు వైపు రేవంత్ చూపు పడింది. కనుగోలు లాంటి వ్యూహకర్త కోర్ టీంలో ఉంటేనే ప్రభుత్వ పథకాలకు సరైన ప్రచారం దక్కుతుందని సీఎం భావిస్తున్నారు. త్వరలోనే ఆయనకు తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలక బాధ్యత అప్పగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించడం వెనుక సునీల్ కనుగోలు మార్క్ వ్యూహాలు ఎంతో కీలకంగా పనిచేశాయి. ఆనాడు ఆయన డిజైన్ చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్లు, డిజిటల్ ప్రచారాలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్షేత్రస్థాయిలో వార్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదం ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయేలా చేయడంలో కనుగోలు టీం సక్సెస్ అయింది. అయితే అధికారం దక్కిన తర్వాత ఆ ప్రచార యంత్రాంగమంతా ఒక్కసారిగా స్లో అయిపోయిందని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో పోలిస్తే సోషల్ మీడియాలో కాంగ్రెస్ డిఫెన్స్లో పడిపోయిందనే ఫీడ్బ్యాక్ సీఎంకు అందింది. కుండబద్దలు కొట్టినట్లు నిజాలు మాట్లాడితే సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ప్రచార విభాగం ఘోరంగా విఫలమైంది. ఈ పెద్ద గ్యాప్ను భర్తీ చేయాలంటే సునీల్ కనుగోలును మళ్లీ యాక్టివ్ చేయడం మినహా మరో మార్గం లేదని రేవంత్ భావిస్తున్నారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్యాడర్ను పరుగులు పెట్టించేందుకు కనుగోలు ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో జరిగిన ఊహించని పరిణామాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు సరికొత్త అవకాశంగా మారబోతున్నాయి. అంతవరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముఖ్య సలహాదారుగా ఉన్న సునీల్ కనుగోలు అక్కడి సీఎం రాజీనామాతో ఫ్రీ అయ్యారు. పొరుగు రాష్ట్ర బాధ్యతల నుండి విముక్తి లభించడంతో ఆయన కన్ను మళ్లీ తెలంగాణ రాజకీయాలపై పడినట్లు స్పష్టమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న పాత పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నాయి.
అటు ఢిల్లీలోని ఏఐసీసీ అగ్రనేతలతో కూడా కనుగోలుకు అత్యంత పటిష్టమైన అనుబంధం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఇక్కడ అడుగు పెడితే ఢిల్లీ హైకమాండ్కు తెలంగాణ కాంగ్రెస్కు మధ్య సమన్వయం పీక్స్కు చేరుకోవడం ఖాయం. సోషల్ మీడియా వార్ మేనేజ్మెంట్లో దిట్టైన కనుగోలు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్కు అమృత భాండం లాంటి వారే. బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడులను తిప్పికొట్టే సీక్రెట్ మంత్రాలు కనుగోలుకే తెలుసని నమ్ముతున్నారు. కర్ణాటకలో కేబినెట్ హోదాతో సలహాదారుగా పనిచేసినట్లే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆయనకు అధికారికంగా సీఎం సలహాదారు పోస్టు ఇవ్వబోతున్నారట. అధికారం కోల్పోయిన కసిలో ఉన్న గులాబీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే స్వీట్ రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ తామేమీ తక్కువ తినలేదనే సంకేతాలను గ్రౌండ్ లెవెల్లో పంపుతోంది. అందుకోసమే పొలిటికల్ చాణక్యుడిగా పేరున్న ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించేందుకు కేసీఆర్, కేటీఆర్ సిద్ధమయ్యారు. దేశ రాజకీయాల్లో ఐపాక్ అధినేతగా ప్రశాంత్ కిషోర్కు ఉన్న సక్సెస్ రేట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. నాడు మోదీ ప్రధాని కావడంతో ఆ తర్వాత ఏపీలో జగన్ భారీ మెజారిటీతో గెలవడంలో పీకే వ్యూహాలు అద్భుతాలు చేశాయి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ ప్రగతి భవన్కు వచ్చి చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవు అని తెలిసిన గులాబీ బాస్ ప్రాక్టికల్గా సక్సెస్ ఇచ్చే వ్యూహకర్త కోసమే వెతికింది. అందుకే గులాబీ పార్టీలోని కొందరు కీలక నేతలు ఇప్పటికే బీహార్ వెళ్లి పీకేతో రహస్య మంతనాలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కారు స్పీడ్ పెంచేందుకు ప్రశాంత్ కిషోర్ సేవలను 100% వాడుకోవాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక కేవలం ప్రొఫెషనల్ కారణాలే కాకుండా వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా ఉందనే చర్చ నడుస్తోంది. బీహార్ ఎన్నికల ప్రచార సమయంలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రానివ్వనంటూ పీకే అప్పట్లోనే బహిరంగ శపథం చేశారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ సర్కార్ను గద్దెదించడానికి బీఆర్ఎస్ కంటే సరైన వేదిక మరొకటి లేదని ఆయన భావిస్తున్నారు. అటు అధికారం కోసం పరితపిస్తున్న బీఆర్ఎస్, ఇటు రేవంత్ను ఓడించాలనుకుంటున్న పీకే, ఇద్దరి లక్ష్యం ఇప్పుడు ఒక్కటే అయింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం ప్రకారం కాంగ్రెస్ను దెబ్బతీయడానికి వీరిద్దరి కాంబినేషన్ కుదిరినట్లు కనిపిస్తుంది. పీకే రాకతో బీఆర్ఎస్ సోషల్ మీడియా క్షేత్రస్థాయి క్యాంపెయిన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని గులాబీ శ్రేణులు నమ్ముతున్నారు. ఎలాగైనా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో యాంటీ ఇంకంబెన్సీని పెంచేలా పీకే పక్కా స్కెచ్లు గీస్తున్నారట. త్వరలోనే ఈ సంచలన పొలిటికల్ కాంబినేషన్ అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అటు సునీల్ కనుగోలు, ఇటు ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ హేమాహేమీలు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైకి వస్తే రాజకీయం రసపట్టుగా మారడం ఖాయం. ఒకరు అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి చూస్తుంటే మరొకరు ఆ పీఠాన్ని లాగేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన పొలిటికల్ వార్కు తెలంగాణ వేదిక కాబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 2 పార్టీల మధ్య కాకుండా ఇది ఇద్దరు కార్పొరేట్ వ్యూహకర్తల మైండ్ గేమ్గా మారబోతుంది. ఇప్పటి నుండే మొదలైన ఈ ప్రతి సవాళ్లు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ఏ స్థాయికి తీసుకువెళ్తాయో ఊహించలేం. ప్రజల మైండ్ సెట్ను మార్చడంలో, ఓటర్లను ఆకట్టుకోవడంలో ఇద్దరిది విభిన్నమైన శైలి, విలక్షణమైన పందా. ఎవరి అడుగులు ఎలా పడబోతున్నాయో, ఎవరి వ్యూహాలు ఎవరిని ముంచబోతున్నాయో కాలమే సమాధానం చెప్పాలి. మొత్తం మీద 2 ఏళ్ల ముందే మొదలైన ఈ ముందస్తు యుద్ధం తెలంగాణ పాలిటిక్స్ను నెక్స్ట్ లెవెల్కు చేర్చడం మాత్రం పక్కా. ఒకరిని మించి మరొకరు వేసే ఈ రాజకీయ పిల్లి మొగ్గలను చూసి సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు.